ఓకే సార్ కన్నప్ప మూవీ ఎలా ఉంది? బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. విజువల్స్ అన్నీ బాగుంటాయి. అంటే 3 అవర్స్ కూడా కొంచెం లాగ్ ఎక్కువైందని అంటున్నారు. ఏం లేదు, మాకైతే అట్లా అనిపించలేదు. బాగుంది, పిక్చర్ బాగుంది. ఓకే అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ చూపించారు అంటున్నారు, నిజమేనా? మాకైతే అట్టేం అనిపించలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్ కదా, వాళ్ళకి నచ్చాలి కాబట్టి అట్లానే ఉంది. విష్ణు గారి యాక్టింగ్ ఏ విధంగా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్. ఓకే అంటే భక్త కన్నప్ప చూసారా మీరు? చూసా. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఎలా ఉంది? డిఫరెన్స్ అయితే ఉంది. అది ఆ డేస్, ఇది ఈ డేస్, ప్రజెంట్ డేస్ కాబట్టి ఉంది. అయితే ఒకటి హీరోయిన్ డ్రెస్ అవి మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అది బాగాలేవు. అదొకటి మాత్రం సెట్ కాలే. ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు అది బాగుంది. అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమా చూస్తున్నాం అంటున్నారు. నాకైతే అట్లయితే అనిపించలేదు. బాగైతే ఉంది, మొత్తం ఓవరాల్గా బాగుంది. ఓకే బ్రో కన్నప్ప మూవీ ఎలా ఉంది అన్న? క్రేజీ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఉంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ మెంటల్ అన్న. మెంటల్ థియేటర్ అందరు మెంటల్ పోయినారు అన్న. ఎండింగ్ కూడా ఎమోషనల్ అన్న. డైరెక్టింగ్ వెరీ వెరీ వెల్ డైరెక్టెడ్ మూవీ. రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎమోషనల్. క్రింజ్ డైలాగ్స్ ఏం లేవు. ఫనీ జోక్స్ ఉన్నాయి ప్రభాస్ వచ్చినాక. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే ఓకే. సెకండ్ హాఫ్ ఎండింగ్ సూపర్ అన్న, సూపర్. నాకు ఈరోజు స్కూల్ ఉంటే ఎవరో బంగౌట్ వచ్చినా నేను గది. బ్రో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం రొమాన్స్ ఎక్కువ చూపించారు అంటున్నారు. రొమాన్స్ ఎక్కువ చూపించిండ్రు. కంపేర్ చేయాలంటే కొంచెం రాజమౌళి బాహుబలి స్టైల్ తీసిండ్రు. వాళ్ళకన్నా గొప్ప తీసే టైప్ కూడా ఉంటారు మేబీ. అంటే బాహుబలి పాయింట్ ఇందులోకి తీసుకోవాలనుకున్నాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు. అవును కానీ ఐ థింక్ ఈ ఎగ్జిక్యూటెడ్ ఇట్ బెటర్ దెన్ బాహుబలి పర్సనలీ. అంటే అందరికి అట్లా అనిపించదు, బట్ సూపర్ ఉండే అన్న ఫస్ట్ హాఫ్ కూడా. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్మాస్ఫియరా అన్న? ఆల్మోస్ట్ హౌస్ఫుల్. క్రేజీ ఉండే అన్న అట్మాస్ఫియర్, క్రేజీ. అంటే మనమైతే అడిచినాం, ప్రసాద్లో ఎక్కువ అరవరు కదా నవ్ డేస్. మనమైతే అడిచినాం అన్న. క్రేజీ ఉండే. ప్రభాస్ గెటప్ కూడా చాలా బాగుంది. 90% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమాకి వచ్చామంటున్నారు. మీరు కూడా అందుకోసం వచ్చారా, స్టోరీ కోసం వచ్చారా? ప్రభాస్ కోసం 50%, వేరే 50% నా ఫ్రెండ్స్ తీసుకొచ్చిండ్రు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నా మూవీ? కలెక్షన్సా? 1000 కోట్లు. రీజనల్ మూవీ కదా ఇది, పాన్ ఇండియానా? 600 అనుకోవచ్చు అన్న. 600-700 బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ప్రభాస్ మామ ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ వస్తారన్న. థ్యాంక్ యూ.